ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. ఈరోజు ఒక స్పెషల్ డే. ఏంటండి? ఫ్రెండ్షిప్ డే. ఇది నేను ఎక్కువగా ఇష్టపడే ఇలాంటి అకేషన్స్లో ఫాదర్స్ డే, మదర్స్ డే, ఇంకొకటి ఫ్రెండ్షిప్ డే. ఈ మూడింటిని ఎక్కువగా పరిగణనలోకి తీసుకొస్తూ ఉంటాను. ఇంకా చాలా ఉంటాయి కానీ అవి అంతంత మాత్రమే. ఎందుకు ఫ్రెండ్షిప్ డే ఇంత మనం పరిగణలోకి తీసుకురావడానికి కారణం? ఎందుకంటే ఈ ప్రపంచంలో దేవుడు మానవుని సృష్టించినాడు తన పోలికలో, తన స్వహస్తాలతో. దేవుడు మానవుని సృష్టించిన తర్వాత మానవుడు భూమి మీద ఉన్నాడు, దేవుడు పరలోకమందున్నాడు. మానవునికి ఆ తలంపు రాలే, కానీ దేవునికి ఒక తలంపు వచ్చింది. నేను ఆదాముతో ఫ్రెండ్షిప్ చేయాలి, మానవునితో ఫ్రెండ్షిప్ చేయాలి అని పరలోకాన్ని విడిచిపెట్టి ఆ ఏదెను తోటలోనికి వచ్చి ప్రతిరోజు ఈవినింగ్, సాయంకాలము, చల్లని పూట ఆయన ఆదాముతో వచ్చి ఆ ఫ్రెండ్షిప్ చేస్తూ ఫెలోషిప్ చేశాడు. ఫ్రెండ్షిప్లో నుండే ఫెలోషిప్ పుట్టింది. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుని స్తోత్రం. ఎక్కడ ఫ్రెండ్షిప్ ఉంటుందో ఆ ఇద్దరి మధ్యలో ఏముంటుంది? ఫెలోషిప్ ఉంటుంది. కనుక ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భముగా నేను ప్రత్యేకించి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మీకు మంచి స్నేహితులను అనుగ్రహించునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. ఈ 18వ అధ్యాయంలో మొదటి వచనం మనం చదువుకున్నాం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. చాలు. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించి అతనిని ప్రేమించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది కుటుంబాలలో వేదనకు గురవుతున్న పేరెంట్స్ ఉంటున్నారు. చాలా మంది కుటుంబాలలో తల్లిదండ్రులు ఏడుస్తూ కూర్చుంటున్నారు. పాపం, వాళ్ళ తప్పు కాదు. ఎందుకు ఏడుస్తున్నారు వారు? చెప్పండి, మీకు అర్థమైంది ఏమైనా? అమ్మా, వెరీ గుడ్. పిల్లలను బట్టి. పిల్లలు ఒక స్టేజ్కి యవనస్తులుగా వారు ఎదిగిన తర్వాత వారు మన మాట వినకుండా వాళ్లకు నచ్చినట్లుగా, వాళ్లకు ఇష్టమైనట్లుగా వారు ప్రవర్తిస్తూ జీవిస్తున్నప్పుడు తల్లిదండ్రులు కుటుంబములో ఏడుస్తూ వేదన పడుతున్న ఫ్యామిలీస్, క్రైస్తవ కుటుంబాల్లో ఎన్నో కనబడుతూ ఉన్నవి. కారణం ఏంటి?
ఎందుకు అలా జరుగుతుంది అని మనం ఆలోచిస్తే కేవలము అలా నీ పిల్లలు లేదా ఏడ్చే తల్లిదండ్రుల పిల్లలు, బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు, వేదన పడుతున్న తల్లిదండ్రుల పిల్లలు, ఆ పిల్లలు సరి అయిన ఫ్రెండ్షిప్, సరి అయిన స్నేహము, సరి అయిన వ్యక్తులతో చేయకపోవడాన్ని బట్టి మాత్రమే వారి జీవితంలో చాలా కోల్పోతూ ఉన్నారు. పిల్లల జీవితాల్లో చాలా నష్టపోతున్నారు. దేవుడు వారి విషయంలో ఆలోచించిన ఆలోచనల్లో ఏది కూడా వారి పట్ల నెరవేరకుండా వారి జీవితం గడిచిపోతా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులనే కాదు, యవనస్తుల పరిస్థితి అలా ఉంది. వివాహితులు, పెళ్ళైన వారు, తల్లిదండ్రులుగా ఉన్నవారు, కుటుంబాలలో పెద్దరికములో ఉన్నవారు, చాలామంది కుటుంబాలలో చాలా వేదనలకు గురి కావడానికి గల కారణాలు ఏంటి అంటే, నీవు చేసే స్నేహము ఒక కారణమై ఉంది అని ఈరోజు నువ్వు గమనించాల. నీవు చేసే స్నేహమును బట్టి నీవు ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నావు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది నేను గమనించాను, వారి బాధలు చెప్తున్నప్పుడు, వారి వేదనలు చెప్పుచున్నప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. చాలామంది బాధతో చెప్తారు ఏంటంటే, అయ్యా నేను మా ఇంటి ప్రక్క వాళ్ళు ఇంటి ప్రక్కకే ఉంటారు కనుక కొద్దిగా వాళ్ళతో ఫెలోషిప్ చేస్తూ ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాను. ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటే సడన్గా వాళ్ళకి ధనం అవసరం వచ్చింది. ధనం అవసరం వస్తే నేను వారి కష్టాల్లో ఉన్న పరిస్థితిని చూచి, ఎందుకంటే క్రైస్తవ బిడ్డలకి ఎక్కువ దయగల మనసు ఎక్కువ ఉంటుంది, ఉండాలి, కానీ మోసాన్ని వివేచించి తెలుసుకునే జ్ఞానం కూడా ఉండాలి. అయితే వారు కష్టంలో ఉన్నారు. నేను ఎక్కడో ఒక దగ్గర అప్పు తీసుకొచ్చి, తన దగ్గర ఉండకపోయినా కొన్ని తన దగ్గర ఉన్నవి, కొన్ని అప్పు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేశాను. ఇచ్చిన తర్వాత బాగానే ఉన్నారు. కొద్ది రోజులకి లక్షల రూపాయల, వేలు కాదు, వాళ్ళు ఒక నైట్ ఎవరికి చేయకుండా షిఫ్ట్ చేసి వెళ్ళిపోయారు. ఇల్లు షిఫ్ట్ తెల్లారేసరికి ఆ ఇంట్లో మనుషులు లేరు. వాళ్ళు ఎక్కడికి పోయారో తెలియదు, వారెవరో తెలియదు. ఇంట్లో పరిస్థితిగా ఈ లక్షలో అప్పు ఇప్పించిన వాళ్ళ స్థితి, క్రైస్తవ బిడ్డలు ఏడుస్తూ ప్రార్థన చేయండి అంటున్నారు. దేవుని బిడ్డలారా, మీరు చూడండి, ఇది ఫ్యామిలీలో ఒకళ్ళ స్త్రీలు చేశారనుకో ఈ అప్పులు ఇప్పించే పని, భర్త ఎంత వేదన పడతాడు. ఒకళ్ళ భర్త ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడనుకో భార్య ఎంత వేదన పడుతుంది. కుటుంబంలో ఎంత నష్టానికి, ఆ కుటుంబం అన్ని లక్షలు తిరిగి సంపాదించి అప్పు తీర్చడానికి ఎన్ని సంవత్సరాలు పట్టాలి, ఎంత వెనుకకు వెళ్ళిపోతారు ఆర్థికంగా ఫ్యామిలీ. కుటుంబంలో పిల్లలకు వారి నోటి అన్నాన్ని ఎవరికో నీవు పెట్టి ఇంట్లో సరి అయిన స్థితిగతులు లేక ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూ కష్టాలు అనుభవిస్తూ కన్నీరు గారుస్తున్నావు. కారణం ఏంటంటే, నీలో ఉన్న బలహీనత ఏంటంటే సరి అయిన స్నేహాన్ని నువ్వు కోరుకోలేదు, చేయలేకపోయావు. ఎవరితో పడితే వారితో స్నేహం చేయవద్దు. దేవుని సన్నిధిలో మరి ఫ్రెండ్షిప్ డే అంటే, ఒక ఫ్రెండ్షిప్ అనేది చాలా పవిత్రమైనది అది. కానీ ఈ లోకములో మనుషులకు ఆ విలువలు లేవు. మనుషులను మనుషులుగా ఎంచట్లేదు. మనుషులు మోసం అనే
ఒక భయంకరమైన స్థితి లోకములో మనుషుల మధ్యలో అది భయంకరంగా కనబడుతూ ఉంది. మోసపూరితమైన జీవితాలు. మోసము అనేది చాలా డేంజరస్ అండి. యవనస్తులు నమ్మి స్నేహం చేస్తున్నారు, మోసపోతున్నారు. వివాహితులు నమ్మి స్నేహం చేస్తున్నారు, మోసంలోనికి వెళ్ళిపోతున్నారు, మోసానికి గురవుతున్నారు. కుటుంబాలలో నెమ్మది లేకుండా పోతుంది. స్నేహం అనేది చాలా ప్రాముఖ్యం బిళ్ళారా. నీవు తప్పకుండా ఎవరితోనో ఒకరితో స్నేహం చేస్తావు. స్నేహం అనేది తప్పకుండా చేయాలి. మనం స్నేహం చేయకుండా ఉండలేం. మరి అది ఎప్పుడు ప్రారంభమవుతుంది? చైల్డ్హుడ్ నుండే ప్రారంభమవుతుంది. చిన్నప్పుడే వాడు యూకేజీలో నర్సరీకి వెళ్ళినప్పుడే మనకు ఒక ఫ్రెండ్ ఉంటాడు. అబ్బాయికి, ఆడపిల్లకు ఒక ఫ్రెండ్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ అక్కడే ప్రారంభమవుతుంది. ఇది దేవుడు ఏర్పాటు చేసిందే, మంచిది ఫ్రెండ్షిప్ అనేది. దేవుడే మానవునితో ఫ్రెండ్షిప్ చేయాలని కోరుకున్నాడు. కనుక మనలో ఆ ఫ్రెండ్షిప్ చేసే స్వభావం ఉంటుంది. ఎందుకు? మనం ఎవరి పోలికలో పుట్టామో? దేవుని పోలికలో చేయబడ్డాం. దేవుని తన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు. దేవుని గుణగణాలు మనలో ఉన్నవి, దేవుని సారూప్యము మనలో ఉంది. కనుక దేవునికి ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది. ఆ ఫ్రెండ్షిప్ చేయాలని ఆదాముతో ఫ్రెండ్షిప్ చేశాడు. మనలో కూడా అదే స్వభావం, మనం ఫ్రెండ్షిప్ చేయాలి. అయితే మనము తోటి వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటున్నాం. ఒక సహోదరునితో, పురుషులతో, స్త్రీలతో, ఫ్యామిలీస్లో అలా ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటారు. ఈ మధ్యలో నిజానికి ఫ్రెండ్షిప్ కొంతమంది ఫ్యామిలీస్లో ఎలా ఉంటుందంటే రిలేటివ్స్ కన్నా చాలా ఉన్నతమైనవి, ఆ విలువలతో కూడిన ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది. బంధువులకి ఆపదొస్తే బంధువులు రారు, బంధువులు సహాయం చేయరు. ఎవరు చేస్తారు? స్నేహితులే చేస్తారు. చప్పట్లు కట్టండి ఒకసారి. ఇలాంటి ఫ్రెండ్షిప్ అంటే విలువలు కలిగిన ఫ్రెండ్షిప్ ఉంటుంది. మోసపూరితమైన ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో చేయకూడదనే ఆ జ్ఞానము మనలో ఆ కలిగి ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము. ఈ 20వ అధ్యాయంలో ఒక మంచి ప్రార్థనాపరుడు కనబడతాడు. ఈ ప్రార్థనాపరుడు దేవునితో మంచి సహవాసం చేస్తూ భక్తిలో, విశ్వాసములో, దేవునిలో జీవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చూడండి, దేవునిలో ఉన్న దేవుని బిడ్డలు, ప్రార్థనాపరులైన దేవుని బిడ్డలు కొన్నిసార్లు దేవుని సన్నిధిలో వారి యొక్క లైఫ్ స్టైల్ సడన్గా కొన్ని విషయాలలో మారిపోతుంది. కొన్ని విషయాలలో దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకముగా నడవవలసిన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఈ వ్యక్తి యెహోషాపాతు ఆయన పేరు, ఒక రాజు. ఆయన ప్రార్థనాపరుడైన రాజు. ఒకరోజు తనకు కష్టం వస్తే ఆయన దేశంలో ఉన్న ప్రజలందరూ ఉపవాసాలతో ఉండి శత్రువుల చేతిలో నుండి యుద్ధము లేకుండానే దేవుని చేత రక్షించబడిన వారు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. అంత గొప్ప వ్యక్తి ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి దేవుని సన్నిధిలో ఎవరితో స్నేహం చేయాలో కూడా తెలియని అజ్ఞానములో ఉన్నాడు. కానీ ఎవరు దొరకలేదు ఆయనకు స్నేహం చేయడానికి. ఎవరిని వెతుక్కున్నాడంటే, ఎవరితో స్నేహం చేశాడంటే ఒక దుర్మార్గుడట. ఎవరండి చెప్పండి? దుర్మార్గుడు. ఆ మాట ఎవరినైనా అంటే ఇష్టపడతారండి? నువ్వు దుర్మార్గుడు అంటే ఎంతో కోపం వస్తుందో. ఒక ప్రార్థనాపరుడైన రాజు ఒక దుర్మార్గుడైన రాజుతో స్నేహం చేయడానికి
ఆయన ఇష్టపడి తన స్నేహాన్ని ప్రారంభించాడు. ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ విషయం గమనించాల, ఈ దుర్మార్గుడు ఆయన పేరు అమధ్య. ఏం పేరట? దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం. 35. ఇది అయిన తర్వాత యూదా రాజైన యెహోషాపాతు మామూలు దుర్మార్గుడు కదా అట. ఇక్కడ అసలు నేను ఇంకా ముందేమన్నా దుర్మార్గుడు అన్నా, కానీ దేవుని వాక్యంలో ఏముంది? మిక్కిలి దుర్మార్గుడైన ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన, మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అమధ్యతో స్నేహము చేసెను. చాలు చూడండి, మిక్కిలి దుర్మార్గుడైన అమధ్యతో ప్రార్థనాపరుడైన యెహోషాపాతు స్నేహం చేయడం మొదలుపెట్టాడు. మీరు చూడండి, దేవుడు ఉన్నాడు కదా ఆయనకి. అసలు 4 దేశాల నుండి శత్రువులు వస్తే వాళ్ళందరినీ ఈయన యుద్ధం చేయకుండానే వాళ్ళ యుద్ధాలు చేసుకొని మొత్తం కలేబరలైపోయి చచ్చిపోయి డెడ్ బాడీస్గా కుప్పగూలిపోయి రక్తం ప్రవహిస్తూ ఉంది వాళ్ళందరి. అది చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దేవుని స్తుతించారు. బెరాకా అని ఆ ప్లేస్కి పేరు పెట్టారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు అక్కడ వాళ్ళు ఆ కార్యాన్ని బట్టి. అంత విశ్వాసములో సాగిన రాజు 4 దేశాల ప్రజలు సైన్యం ఈయన మీదకి వచ్చినప్పుడు ఏ స్నేహితుడు ఆయనను రక్షించలేదు, కానీ ప్రభు ఆయన వాళ్ళను రక్షించాడు. ఒక మంచి స్నేహితుడిగా యుద్ధం చేయకుండా రక్షించిన దేవుని వదిలిపెట్టి మిక్కిలి దుర్మార్గుడైన అమధ్యతో స్నేహము చేయడం మొదలుపెట్టాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవ బిడ్డగా నీ స్నేహము ఎవరితో ఉందో జాగ్రత్తగా ఆలోచించు. దేవుని సన్నిధిలో కొన్ని సందర్భాలలో క్రైస్తవులతో నేను స్నేహం చేసిన వాళ్ళ హృదయం ఏంటో తెలుసుకో. మంచి స్థితి వాళ్ళకుందా? ఆత్మీయత ఉందా? క్రమమైన వారా కాదా? మోసం చేసేవారా? కొన్ని సందర్భాలలో చాలా నష్టాలకు గురవుతాం. కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటాం మనమే స్నేహం వలన. ఈ యెహోషాపాతుకి అదే జరిగింది. ఆయన స్నేహం సరిగా లేదు. ఆయన స్నేహం సరిగా లేదు. చూడండి ఒకసారి దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 35. మళ్ళీ ఒకసారి చదువుకొని 36కి వెళ్ళిపోదాం. 35. ఇది అయిన తర్వాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేసెను. చాలు. అయితే తర్వాత నెక్స్ట్ చదువుతాడు. ఇక్కడ ఆయన స్నేహం ఎందుకు చేస్తున్నాడంటే ఆయనతో కలిసి ఈ ఓడల వ్యాపారం చేయాలనుకున్నాడట. ఓడల వ్యాపారం చేయాలనుకున్నాడట. ఈ ఓడల వ్యాపారం చేయాలనుకొని ఆయనతో విషయం తెలుసా? అమధ్య అన్యుడు కాదు, అమధ్య కూడా దేవుని బిడ్డే. ఇజ్రాయేల్, ఈయన యూదా రాజు, ఆయన ఇశ్రాయేలు రాజు. యూదులకైనా ఇశ్రాయేలుకైనా దేవుడు ఎవరు? యెహోవాయే. అంటే వాళ్ళు యెహోవా అనే జస్ట్ తెగలు. యూదా వారు 2 తెగలు, ఇజ్రాయేలు 10 తెగలు, మొత్తం 10 గోత్రాలు కదా. ఈ ఇశ్రాయేలు రాజు కూడా దేవుని బిడ్డనే, కానీ దుర్మార్గుడు. మిక్కిలి దుర్మార్గుడైన అమధ్యతో నువ్వు స్నేహం చేస్తున్నావు గనక అన్నాడట దేవుడు. ఏమన్నాడట? ఉమ్మి వేస్తే అప్పటి నుండి స్టార్ట్ అయిందట. ఏ పని చేసినా ఫెయిల్యూర్ అవుతున్నాడట. బిజినెస్ అనే ఓడల బిజినెస్ పోయినాడు.
ఓడలు సముద్రంలో బద్దలైపోయినాయట, పగిలిపోయినాయట. ఓడలు ఒక్కటి లేదట, క్షేమం లేదట. చూడండి క్రింద వచనంలో చెప్పి నేను ముగిస్తాను, ఇక టైం అయింది. ఇక ఆ ఒక్క వచనం చదువుకుందాం. 30 చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 35 క్రింద వచనం. తర్షీషునకు పోదగిన ఓడలను చేయించవలనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎసన్గోబేరులో ఓ ఓడను చేయించిరి. అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడునగు ఎలియాజరు, నీవు అహాజ్యాతో స్నేహము చేసుకొంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని, నీ పనులను భంగము చేయునని. అండర్లైన్ చేసుకున్నది. దుష్టులతో సాంగత్యము చేస్తే నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాడు. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాయి. ఆ ఓడలు వెళ్ళవలసిన స్థానం వెళ్ళకుండా ఏమైపోయినాయట? బద్దలైపోయాయి. సముద్రంలో అవి బద్దలైపోయాయి. నీ పనులకు భంగం ప్రారంభమైంది అంటున్నాడు ఇక్కడ. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. ఎవరితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? సాంగత్యం ఎవరితో ఉంది? జారులు, లోబులు, ఇంకా 3వ నెంబర్ అమ్మా దోచుకొని వారు, 4వది విగ్రహారాధికులు. ఇలాంటి వారితో నువ్వు సాంగత్యం చేయొద్దు. అలాంటి వారు సంఘములు ఎవరైనా ఉన్నారా? అలా సాంగత్యం చేసేవారు పౌలు అంటున్నాడు, ఆ దుర్మార్గులను మీలో నుండి వెలివేయుడి. దేవుని బిడ్డలారా, ఇది కుటుంబాలకు నష్టం. చెడు స్నేహం ఫ్యామిలీకి నష్టం, ఇబ్బందులు, సమస్యలకు గురి కావాల్సి వస్తుంది. అందుకే ఒక మంచి స్నేహాన్ని కోరుకో. ఒక ఆత్మీయునితో స్నేహం కోరుకో. ప్రార్థనా పరులు, క్రమంగా ఉండే వాళ్ళతో స్నేహం చేయి, నమ్మకస్తులతో. ఇంకా నువ్వు ఇంట్లోనే ఫ్రెండ్షిప్, డాడీతో, మమ్మీతో, కొడుకుతో, వైఫ్తో, హస్బెండ్తో, ఫ్యామిలీ, ఒక ఫ్రెండ్లీ ఫ్యామిలీగా ఉండండి. ఫ్యామిలీ అంతా కలిసి మంచి స్నేహితులతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఏ గుడ్ ఫ్రెండ్, ఒక మంచి స్నేహితుడు ఎవరు? యేసయ్య మాత్రమే. ఆయనతో ఫ్రెండ్షిప్ చేయండి. ఆయన అంటున్నాడు, అయితే నేను మీతో ఫ్రెండ్షిప్ చేయాలంటే మీరు నా ఆజ్ఞలు గైకొనాలి. కనుక ఈరోజు ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నీవు తెలియక ఎవరితో స్నేహం చేసి ఎంత నష్టపోయామో నీకు తెలుసు. కూర్చున్న బిడ్డలు దేవునితో మాట్లాడుచున్నాడు. ఇప్పటికైనా కన్నులు తెరువు. ఇప్పటికైనా ఎవరితో స్నేహం చేస్తున్నావో ఆలోచించు. యవనస్తులు, నీ స్నేహం ఎవరితో ఉంది? ఒకసారి పరీక్షించుకో. అందరు లేచి రండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఒకసారి అందరు లేచి రండి. ఒకసారి నీ లైఫ్ ఎలాంటి స్నేహితులు ఉన్నారు? నీ కొరకు ప్రాణం పెట్టే స్నేహితుడు ఎవరైనా? నువ్వు కష్టాల్లో ఉంటే నేను ఆదుకునే స్నేహితుడు ఎవరైనా ఉన్నాడా? నీకంటూ చెప్పుకోదగిన ఒక మంచి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఉంటే చాలా మంచిది. మంచి స్నేహితులతో ఉండండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఈ లోకములో మంచి స్నేహితుడు ఒకే ఒక్కడు కనబడుతున్నారు. ఆయన ఒక్కడు మాత్రమే. నీలో ఏ మంచి లేకపోయినా నీ కొరకు తన ప్రాణం ఇచ్చాడు. మంచి స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టును. ఆ మంచి స్నేహితుడే నీ కొరకు, నా కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య. ఆయనతో నువ్వు స్నేహం కోరుకో. ఆయన నీతో స్నేహం చేయాలంటే నువ్వు కోరుకున్న కూడా ఆయన చేయడానికి నీకు అర్హత కావాలా. అందరితో ఆయన స్నేహం చేయలేడు. ఆయన ఆజ్ఞలు గైకొనాలి నీవు. ఆయన వాక్యానికి లోబడాలి నీవు.
అప్పుడే నీతో స్నేహం చేస్తాడు. ఆయన నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. నీవు ఏ స్థలములో ఉన్న నీతో ఉంటాడు ఆయన. ఏ కష్టాల్లో నీవున్నా నేను ఆదుకుంటాడు. నీకు ఏ సహాయం కావాలన్నా ఆయన నీకు చేస్తాడు. ఆయనతో స్నేహం ప్రారంభించు. స్నేహము ప్రేమను పంచుతుంది. యోనాతాను ఇక్కడ దావీదును ప్రేమించాడు. దానికి ముందు స్నేహం చేశాడు. మంచి స్నేహము ప్రేమను కనపరుస్తుంది, ప్రాణమిస్తుంది. ఆ మంచి స్నేహితుడు నీకుండాలి, నీకుండాలి. యవనస్తులు, నీ పేరెంట్స్ నీకు ఒక మంచి ఫ్రెండ్స్గా ఉండాలని ఈరోజు నేను తీర్మానం చేసుకుంటున్నానని ఒక మంచి తీర్మానం చేసుకో. ఫ్రెండ్లీగా ఉండు. నీ పేరెంట్స్కి అన్ని విషయాలు షేర్ చేసుకో, ప్రేమించు. స్నేహితులు నిన్ను మోసం చేస్తారు కొన్నిసార్లు, కానీ తల్లిదండ్రులు ఎన్నడూ నిన్ను మోసం చేయరు. స్నేహితుల కంటే తల్లిదండ్రుల మాట ఎక్కువ గౌరవించు. స్నేహితుల కంటే తల్లిదండ్రులను ఎక్కువ ప్రేమించు. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహం చేయండి, ఫ్రెండ్లీగా ఉండండి, ఫ్రెండ్లీగా ఉండండి. ప్రార్థించుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా రక్షకుడా, నీ పాదములకు వందనాలు. ఈరోజు వాక్యము చేత ప్రతి ఒక్కరిని మీరు సంధించారు, దర్శించారు. తండ్రి నీకు స్తుతి కలుగునుగాక. ఎంతమంది స్నేహాల ద్వారా మోసం పోయారో, మోసానికి గురయ్యారో, నష్టపోయారో ఇక్కడ ఉన్నారు ప్రభా బిడ్డలు. ఈరోజు మంచి స్నేహితుడు నా యేసయ్యని, నీతో తప్ప ఎవరితో స్నేహం చేయకుండా, ఒకవేళ స్నేహం అంటూ చేస్తే ఫ్యామిలీలో తల్లిదండ్రులు పిల్లలతో, పిల్లలు తల్లిదండ్రులతో, ఇంకా ఒకవేళ స్నేహం అంటూ చేస్తే మంచి స్నేహితులను వెతుక్కుంటూ వివేచన జ్ఞానముతో ఒక మంచి స్నేహితుని సంపాదించుకోగలిగే కృప ప్రతి బిడ్డకి వాడిన ఆయన. దేవా, ఒక మంచి స్నేహితుడిగా బిడ్డలతో మీరుండండి, మా అందరితో మీరుండండి. మేము నీతో స్నేహం చేయడానికి ఆ ఎలిజిబిలిటీ మాకు కావాలి. ప్రతి ఒక్కరు సంపాదించుకునే కృప దయచేయండి. యెహోషాపాతు వలె కాక దావీదు వలె ఒక మంచి స్నేహితుని సంపాదించుకోగలిగే కృప దయచేయండి. యేసు లైవ్లో ఎంతమంది వాక్యం వింటున్నారు, వారి జీవితాల్లో ఇది దీవెనకరంగా ఉండును గాక. ఈ టీవీ ఛానల్ ముందు కూర్చొని ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో ఈ వాక్యం ఫలించును గాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి అందరూ.